శ్రీ మాత్రే నమః. ఇది వంకాయ కూర, పువ్వు వంకాయ అంటారు, గుత్తు వంకాయ అంటారు. ముందుగా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి కొంచెం ఫ్రై చేసి మిక్సీ జార్లో పట్టి సైడ్కి ఉంచుకోవాలి. వంకాయలు శుభ్రంగా కడిగేసి తరిగి దాన్ని ఉప్పు పసుపు వేసి ఒకసారి ఉడకబెట్టిన తర్వాత ఇలా బయట తీయాలి. ఎందుకంటే కండ్ర ఉంటుందేమో అని చెప్పేసి అలా చేయాలి. తర్వాత మళ్ళీ అందులోని కొంచెం చింతపండు పుల్ల వేసి కొంచెం బెల్లం వేసి పుల్ల బెల్లం పెడతాం అన్నమాట మేము. పుల్ల బెల్లం పెట్టిన తర్వాత దాన్ని బాగా ఉడికిన తర్వాత ఆ నీళ్ళు అంతా కొంచెం ఇదైపోతుంది కదా, అయిన తర్వాత ఈ మిక్సీ కొట్టాం కదా ఈ మసాలా ఇదంతా కొంచెం కిందనున్న పుల్ల చుక్క అది అందులో వేస్తే కొంచెం మొత్తం అంతా కలిపినట్టు ఉంటుంది. ఆ స్టఫ్ అంతా తీసుకొచ్చి వంకాయలో పెడతాం అన్నమాట. పెట్టిన తర్వాత ఇగో ఇలాగ దాన్ని మెల్లగా సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే బాగుంటుందండి. వంకాయ కూర, మువ్వ వంకాయ సింపుల్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ స్టైల్లోని మీరు కూడా ఎలా చేస్తారో నాకు చెప్పండి. బాగుందా లేదా కూడా చెప్పండి చేసిన తర్వాత.